డాలర్‌తో రూపాయి పతనం ఆగుతుందా లేదా? రూ. 94 భారతదేశ చరిత్రలో డాలర్‌తో రూపాయి పతనం ఆ స్థాయి దాకా పట్టం ఇదే. ఇదే సందర్భంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి రూపాయి విలువ క్షీణిస్తూ వచ్చింది. మొదట్లో 47లో డాలర్ రూపాయి, మనది రూపాయి. అప్పుడు బ్రిటిష్ పౌండ్‌తో ముడిపడి ఉండేది. 66, 91లో దేశ ఆర్థిక సంక్షోభాల మూలంగా రూపాయి విలువను ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా తగ్గించినాయి. డివాల్యుయేషన్ చేసినాయి. 91 ఆర్థిక సంస్కరణ తర్వాత డాలర్ విలువ రూ. 25 అయింది. 2010 మధ్య 40 నుండి రూ. 50 మధ్య ఊగిసలాడింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ సుమారు రూ. 94 ఉంది. రూ. 93, 92 ఏమో ఉంది. గత ఏడాది కాలంలో భౌగోళిక రాజకీయ యుద్ధాల కారణంగా చమురు ధరల పెరుగుదల మూలంగా రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోతుంది. ఇతర దేశాల కరెన్సీతో చూసుకుంటే గనక మనం డాలర్ ప్రపంచవ్యాప్తంగా బలంగా మారడం మూలంగా కేవలం రూపాయి మాత్రమే కాదు, జపాన్ యెన్ను, యూరో వంటి కరెన్సీలు కూడా ఒత్తిడికి లోనవుతున్నాయి. చైనా యువాన్ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోల్చితే కాస్త రూపాయి కొంత స్థిరంగా ఉంది. మన దేశ వృద్ధి రేటు బాగుండటం మూలంగా భారీగా పడిపోకుండా ఆర్బీఐ చర్యలు అయితే తీసుకుంటుంది. కాకపోతే ఈ పతనం ఇంపాక్ట్ మనకి బంగారం ధరల మీద ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ధరల మీద ఉంటుంది. వీటిని కంట్రోల్ చేయకపోతే కనుక ఆ ఇంపాక్ట్ ప్రజల మీద భారంగా పడుతుంది.